హాయ్ అండి. కొత్త వీడియోతో మీ ముందుకొచ్చేసాను. థర్డ్ క్లాస్ మేమే మేకపిల్లనండి. డీఎస్సీకి సంబంధించిన కొన్ని బిట్స్ మీ ముందు మేకపిల్లని 17వ తీసుకొచ్చానండి. వీడియో క్వశ్చన్ నచ్చితే లైక్ చూద్దాం చేయండి, రండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. క్రింది ప్లీజ్ ఇచ్చిన సపోర్ట్ పదాలు చేయండి. అద్దాలకు ఓకేనండి. సంబంధించి సరికాని మేకపిల్లనండి. జతను మేమే మేకపిల్లని బిట్ స్టార్ట్ గుర్తించండి. చేద్దాం. 1 స్టార్ట్. తినుగా, నేరుగా, 2 పొగరు, గర్వం, కాక, కాగు, చిన్న బింది, 4 మరగడం, కాగడం. ఆన్సర్ 3 కాగు, చిన్న బింది. నెక్స్ట్ క్వశ్చన్ 18వ క్వశ్చన్. క్రింది వాటిలో ఏది మేమే మేకపిల్ల అనే పాఠ్యాంశానికి మూలాధారమైంది గుర్తించండి. 1 నీతి చంద్రిక, 2 పంచతంత్ర కథలు, 3 ఆకాశరామన్న కథలు, 4 చందమామ కథలు. ఆన్సర్ 4 చందమామ కథలు. మేమే మేకపిల్ల అనే పాఠ్యాంశంలో భలే భలే మేకపిల్లండి, ఇవాళ ఇదే కూరండి అనే పాటను పాడింది ఎవరు? 1 ఢిల్లీ రాజు, 2 గాలి, 3 వంటవాడు, 4 మేమే మేకపిల్ల. ఆన్సర్ 3 వంటవాడు. మేమే మేకపిల్ల అనే పాట ఏ సంవత్సరం బాపట్లకి చెందిన ఆర్ సెకంతుల రచించిన చందమామ కథ? 1939, 1, 2 1949, 3 1959, 4 1969. ఆన్సర్ 2 1949. నెక్స్ట్ క్వశ్చన్ 21వ క్వశ్చన్. మేమే మేకపిల్ల అనే పాఠంలో చూసావా మరి నువ్వు ఎవరికి సాయం చేయలేదు, మరి నీకెవరు సాయం చేస్తారు అని ఎవరితో ఎవరన్నారు? 1 మంట మేమేతో, 2 గాలి మేమేతో, ఏరు మేమేతో, 4 వంటవాడు మేమేతో. ఆన్సర్ 2 గాలి మేమేతో. నెక్స్ట్ క్వశ్చన్ 22వ క్వశ్చన్. ఏ అమృత హస్తాలు ఏసురులు తాకిరో, ఏ అచ్చెర్లు మెరుపులు తీరిదిద్దిదిరో, ఏ పూల తీరంలో ఎంత తీయదనమో, ఈ లలతలు పోకల కిందకు వయ్యారి అనే గేయ కవి ఎవరు? 1 కందుకూరి రామ్మోహన్ రావు, కందుకూరి రంగారావు, 3 కందుకూరి వీరేశలింగం, 4 కందుకూరి వీరభద్రరావు. ఆన్సర్ 4 కందుకూరి వీరభద్రరావు. నెక్స్ట్ క్వశ్చన్ 23వ క్వశ్చన్. మేమే మేకపిల్ల అనే పాఠంలో నేను ఢిల్లీ వెళ్తున్నాను, రాజుని చూడాలి, తీరిక లేదు, పో చీదరించుకుంటూ ఎవరెవరితో అన్నారు? 1 మేమే గాలితో, మేమే మంటతో, మేమే ఏరుతో, మేమే వంటవాడితో. ఆన్సర్ 1 మేమే గాలితో. నెక్స్ట్ క్వశ్చన్. మేమే మేకపిల్ల అనే పాఠంలో 4 పుల్లలు ఎగదీయంటే విన్నావా? నీ మాట నేనెందుకు వినాలి, నీకెందుకు సాయం చేయాలి, ఎవరితో ఎవరన్నారు? మేమేతో మంట అన్నది, మేమేతో గాలి అన్నది, మేమే నిప్పు అన్నది, మేమే 4, 1 మరియు 3. ఆన్సర్ 24 నాలుగోది 1 మరియు 3 కూడా ఉంది. ఢిల్లీ వద్దు రాజు వద్దు, అమ్మ మాటే వింటే ఉండేది నాకు తంట అనే పాటను పాడింది ఎవరు? 1 ఏరు, 2 నిప్పు, 3 మేమే, 4 వంటవాడు. ఆన్సర్ 3 మేమే. నెక్స్ట్ క్వశ్చన్ 26వ క్వశ్చన్. మేమే మేకపిల్ల అనే పాటలో నేను మంటను పక్కకు తోసేస్తాలే, వంట మనిషి నీళ్ళు వేడి చూడడానికి మూత తీస్తాడు, అప్పుడు గబుక్కుమని దూకేసి పారిపో అని మేమే యొక్క ప్రాణాలు కాపాడింది ఎవరు? 1 ఏరు, 2 నిప్పు, 3 గాలి, 4 వంటవాడు. ఆన్సర్ 3 గాలి. నెక్స్ట్ క్వశ్చన్ 27వ క్వశ్చన్. ఢిల్లీ రాజుని చూడాలి నేను, నాకు త్రోవ చూపించని మేమే అడిగినప్పుడు ఓహో అలాగా, నేను రాజు దగ్గరే ఉంటాను, నాతో రా చూపిస్తానన్నది ఎవరు? 1 ఢిల్లీ రాజు, 2 భటుడు, 3 రాజు యొక్క మంత్రి, 4 వంటవాడు. ఆన్సర్ 4 వంటవాడు. నెక్స్ట్ క్వశ్చన్ 28వ క్వశ్చన్. మేకపిల్ల ఎక్కడికి వెళ్తున్నావు? ఢిల్లీకి వెళ్తున్నాను, రాజుని చూస్తా అంది మేకపిల్ల. సరే వెళ్ళు గాని ముందు ఈ కొమ్మను, నాకు బరువుగా ఉంది, ఈ ఆకులు తీసేయవా అని అడిగింది ఎవరు? 1 గాలి, 2 చెట్టు, 3 మంట, 4 ఏరు. ఆన్సర్ 4 ఏరు. నెక్స్ట్ క్వశ్చన్ 29వ క్వశ్చన్. క్రింది వాటిని పరిశీలించి కందుకూరి రామభద్రరావు గారి సంబంధించి వాక్యం ఏది? 1 ఈయన కాలం 31, 1 1905, 8, 10 1976, 2 ఈయన ఒక కవి విద్యావేత్త, 3 తెలుగు తల్లి గేయ రచయిత, 4 పైవన్నీ సరైవి. ఆన్సర్ 3 తెలుగు తల్లి గేయ రచయిత. నెక్స్ట్ క్వశ్చన్ 30వ క్వశ్చన్. ఈ క్రింది వాక్యంలో సర్వనామం లేని వాక్యాన్ని ఏదో గుర్తించండి. 1 అజయ్ ఆమెతో నువ్వు చాలా అందంగా ఉన్నావు అన్నాడు. నువ్వు 3వ తరగతి చదువుతున్నావా? సీత, గీత వాళ్ళ తమ్ముడు ఈరోజు బడికి వస్తున్నారు. 4 శ్రీను తెలివైన మరియు అందమైన బాలుడు. ఆన్సర్ 4. నెక్స్ట్ క్వశ్చన్. తెలుగు తోట అనే గేయ పంక్తులు సరిగ్గా జతపరచండి.
ఒక గ్రూప్ ఏ గ్రూప్ బి. ఒకటి ఏ స్వర్ణనది జలము. ఈ తోట ఈ పువ్వులు ఏ నందనం నిండి ఎంత వింతల జాతిలి తోటలో పెరుగును. ఈ 3 కెత్తిరి ఇంతకి నవ్వు మగు పెరుగును. ఈ నారు తెచ్చురు. ఆన్సర్ 3. 1 BCDA కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ 3. నెక్స్ట్ క్వశ్చన్ 32వ క్వశ్చన్. మేమే మేకపిల్ల అనే పాటలో మేమే ఢిల్లీకి వెళ్ళే దారిలో ఎదురు వచ్చిన వారు వరుస క్రమాన్ని గుర్తించండి. వంటవాడు నాలుగోసారి, ఏరు మొదటిసారి, గాలి మూడోసారి, వంట రెండోసారి. ఆన్సర్ 2 CDAB రెండోది ఆన్సర్ 32వ క్వశ్చన్కి. నెక్స్ట్ క్వశ్చన్. ఎంత వింతలు జాతిలి తోటలో పెరిగి ఏ స్వర్ణ నది జలం ఈ 3 కెత్తిరి ఏ నందం నుండి ఈ 4 తెచ్చిరి ఈ తోట పూలు ఇంత నవ్వుకి విరును గే వరుస క్రమంలో రాయండి. ఆన్సర్ 3 2 1 4. ఆన్సర్ 33వ క్వశ్చన్కి ఆన్సర్ 3. నెక్స్ట్ క్వశ్చన్. ఏ అమృతాస్తాలు ఏసురులు తాకిరి ఏ అచ్చర్ల మెరుపుల తీరితిద్దిరి అనే గేయ పంతులు. అచ్చర్ల ఏసురులు అనే పదానికి అర్థాలు వరుసగా. 1 స్త్రీలు రాక్షసులు, 2 పడతి దేవేంద్రుడు రాక్షసులు దేవతలు, 4 స్త్రీలు దేవతలు. ఆన్సర్ 4 స్త్రీలు దేవతలు. క్రింది ఇచ్చిన కవులు వారి సంబంధించిన రచనలలో సరికాని చేతను గుర్తించండి. 1 కందుకూరి రామభద్రరావు లేమొగ్గ తరంగిణి, 2 ఆర్ శకుంతల చందమామ కథలు గేయ మంజూరి, 3 నండూరి రామ్మోహన్ రావు అక్షరయాత్ర అరివిల్లు పైవన్నీ సరైనవే. ఆన్సర్ 2 ఆర్ శకుంతల చందమామ కథలు గేయ మంజూరి. నెక్స్ట్ 36వ క్వశ్చన్. మేకపోతు గాంభీర్యం అనే కథకు సంబంధించి సరికాని వాక్యం ఏది? ఎవరు నువ్వు అని సింహాన్ని ప్రశ్నించింది మేక. ఉపాయంతో అపాయాన్ని తప్పించుకోవచ్చు. పాఠ్యం ఉద్దేశం. అయ్యా నేను ఈ అడవికి రాజును తమరెవరు అన్నది సింహం. 4 సింహం నా గురించి నువ్వు వినలేదు. ఇప్పటి వరకు నేను 99 సింహాలు చంపి తిన్నాను. 100 సింహాలు చంపితే కానీ నా గడ్డం తీయని రథం పెట్టను అని సింహంతో అన్నది గొర్రె. ఆన్సర్ 4. 36వ క్వశ్చన్ ఆన్సర్ 4. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియో కానీ నచ్చితే మీకు ఎంతగానో ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్.